మన మహారాష్ట్రలో వింటాం లాల్బాగ్ రాజా అని. ఖైరతాబాద్ కా ఏ మహారాజా అని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడో మీడియాలో ఇంటర్నేషనల్ मीडिया చూస్తా ఉండే लालबाग का राजा का అని. आज हैदराबाद के अंदर तेलंगाना के अंदर ये खैरताबाद का ये महाराजा है. आने वाले दिनों में खैरताबाद का महाराजा के नाम पे इसको हम बुलाएंगे. आने वाले दिनों के अंदर మహారాష్ట్ర కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం. దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి కూడా అనిల్ యాదవ్ గారికి, రోహన్ రెడ్డి గారికి, విజయారెడ్డి గారికి, ఉత్సవ కమిటీ సభ్యులకు సార్ మీతో చిన్న రిక్వెస్ట్, ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ రోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఒక ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ సమయం దొరకదు మీ అవకాశము. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడే వాళ్ళు, మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యాన్ని మీరు వచ్చినందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వారికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతల రామచంద్రారెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు. నాగేష్ గారు ఆబ్కారీ చైర్మన్ గారు వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా వీణా మాధవి గారికి, మిగతా అందరికీ కూడా పేరు మీద లక్ష్మణ్ యాదవ్ ఇక్కడ వచ్చేయండి అన్న, అందరూ ఒక ఫోటో తీసుకుంటారు తర్వాత సార్ మాట్లాడినాక. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతాం. థ్యాంక్ యూ. యూత్ అందరూ వచ్చేయండి తమ్మి, అందరూ వచ్చేయండి. రైట్ చాలా పెద్ద సెలబ్రేట్ చేశారు. రాండి ఖైరతాబాద్ యూత్ మొత్తం వచ్చేయండి తమ్మి, మొన్న వచ్చేయండి. అలౌ దెమ్ బై ప్లీజ్, కైండ్లీ అలౌ దెమ్, లెట్ దెమ్ కమ్ హియర్. నో ప్లీజ్ కమ్ దేర్, అలౌ దెమ్ ప్లీజ్, అలౌ దెమ్. వచ్చేయండి తమ్మి, యూత్ అంతా వచ్చేయండి, మొన్న వచ్చేయండి, అందరు రమ్మని. చూడదా బాబు మొన్న దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది.